హే ఆల్, మీ దగ్గర జస్ట్ 400 రూపీస్ ఉంటే చాలు అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళి వచ్చేయచ్చు. అదేలానో నేను చెప్తాను, ఈ రీల్ని సేవ్ చేసుకోండి. మార్నింగ్ 7:50 AM కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి టికెట్ బుక్ చేసుకున్నాం. టికెట్ సెకండ్ సిట్టింగ్ కాస్ట్ వచ్చేసి 140 రూపీస్ పడింది. అక్కడ నుంచి అలా జర్నీ చేస్తూ జోగులాంబ రీచ్ అయ్యేసరికి మాకైతే 12 అయింది. సో ఇంకా అక్కడి నుంచి మెల్లగా బయటకు వెళ్ళగానే ఆటో స్టాండ్ అనేది కనిపించింది. అక్కడి నుంచి పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకున్నారు. డైరెక్ట్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేశారు. అండ్ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటి అంటే 1 to 2 టెంపుల్ అనేది క్లోజ్ ఉంటుంది. సో ఇంకా టైం లేదనేసి ఫాస్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మేము బయటకు వచ్చేసరికి 1:30 అయింది. అండ్ అన్నదానం ఉంటుందని తెలిసి అక్కడికి వెళ్ళాము. అక్కడ మంచిగా అన్నదానం చేసుకొని బయటకు వచ్చేసరికి తుంగభద్ర రివర్ అనేది కనిపించింది. అండ్ అక్కడ కూడా మనకి బోటింగ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి. అండ్ నేనైతే చేపలు పడతాను అని చెప్పేసి ట్రై చేశాను. చేపలు తప్ప అన్నీ దొరికాయి. అండ్ మనకి రిటర్న్ ట్రైన్ అయితే మాత్రం 3:40కి ఉంది. సో ఇంకా టైం లేదని ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాము. నాకైతే రిటర్న్ టికెట్ 230 రూపీస్ పడింది. స్లీపర్ బుక్ చేసుకున్నాము. సడన్ ప్లాన్ వల్ల టికెట్స్ లేకుండే ఇంకా స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాం. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి.